రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన విజయాలపై 3 ప్రాంతాల్లో బహిరంగ సభలు నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఎన్డీఏ నేతలు నిర్ణయించారు. ఇందులో భాగంగా మొదటి తిరుపతిలో సంక్షేమంపై బహిరంగ సభ నిర్వహించనున్నారు. తిరుపతి రూరల్ మండలం దామినేడు వద్ద ఇంద్రమ్మ గృహ సముదాయం పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో సభా వేదిక ఖరారైంది. ఈ సభకు సీఎంతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాసవర్మతో పాటు ఐటీ శాఖ మంత్రి లోకేష్, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరవుతున్నారు. రేపు దామినేడు వద్ద సుమారు 14 ఎకరాల్లో బహిరంగ సభ నిర్వహించనున్నారు. 3 ఎకరాల్లో పార్కింగ్, 1 ఎకరాల్లో 20 ఫుడ్ కౌంటర్లు, మిగిలిన 10 ఎకరాల్లో సుమారు 15,000 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సభ రేపు ఉదయం 11కు ప్రారంభమై మధ్యాహ్నం 1 గంట వరకు జరగనున్నట్లు కలెక్టర్ వెంకటేశ్వర్, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తెలిపారు. దాదాపు 1000 మందికి పైగా పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామని ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. జాతీయ రహదారిపై రాకపోకలకు ఇబ్బంది లేకుండా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఈ సభకు భారీగా తరలి రానున్నారు. వీరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా టీడీపీ నేతలు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ సెల్వం అందిస్తారు. సెల్వం, చెప్పండి, ప్రజెంట్ అయితే దామినేడు వద్ద ప్రస్తుతం సభ ఏర్పాట్లు ఏ దశలో ఉన్నాయి? అదేవిధంగా సీఎం చంద్రబాబుతో పాటు ఏ ప్రముఖ నేతలు ఈ సభకు హాజరు కాబోతున్నారు? చూసుకుంటే కూడా రేపటి కూడా ఇటు భారీ విజయోత్సవ సభను కూడా ఇటు కూటమి నేతల ఆధ్వర్యంలో కూడా ఇటు నిర్ణయించినటువంటి పరిస్థితి. ప్రధానంగా 3 అంశాలు, 3 ప్రాంతాల్లో కూడా ఈ విజయోత్సవ సభలను కూడా నిర్వహించాలంటే కూటమి పాలన రెండేళ్లలో సాధించినటువంటి విజయోత్సవ సభను కూడా ప్రజలకు వివరించే దిశగా కూడా అడుగులేస్తూ ఈ సభను కూడా అయితే కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం దామినేడు వద్ద ఉన్నటువంటి ఈ ఖాళీ స్థలంలో కూడా ఈ పెద్ద ఎత్తున కూడా ఈ కార్యక్రమాన్ని అయితే కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. సుమారు 14 ఎకరాల విస్తీర్ణంలో కలిగినటువంటి ఈ స్థలంలో కూడా ఈ విజయోత్సవ సభను అయితే కూడా నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి 15,000 మంది కూర్చునే విధంగా కూడా ఇక్కడ భారీ ఎత్తున కూడా షెడ్స్, అదేవిధంగా 2 ఎకరాల్లో కూడా ఇటు కార్ పార్కింగ్, అదేవిధంగా 3 ఎకరాల్లో సంబంధించి కూడా భోజన ఏర్పాట్లను కూడా ఇటు అధికారులు అయితే కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు కావచ్చు, అదేవిధంగా తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ కూడా ప్రత్యక్షంగా ఇటు సమావేశాలు నిర్వహిస్తూ ఎక్కడ ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా కూడా ఏర్పాట్లు అయితే కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. సుమారు 800 మందికి పైగా కూడా ఇటు పోలీస్ సిబ్బంది దీనిలో ముఖ్యంగా పాల్గొని ఎక్కడ అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా వచ్చేటువంటి విఐపీలకు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఏర్పాట్లు అయితే కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి చూసుకుంటే మాత్రం ప్రధానంగా రేపు ఉదయం 11 నుంచి అదేవిధంగా మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఈ సభ కూడా నిర్వహించినట్టు మనకి ప్రధానంగా తెలుస్తుంది. ఈ సభకు సంబంధించి ఏదైతే కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్,
అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి సంబంధించి మాధవరావుతో పాటు కేంద్ర మంత్రులు, అదేవిధంగా రాష్ట్ర మంత్రులు, అంటే రాష్ట్ర మంత్రికి సంబంధించి నారా లోకేష్ తో పాటు అదేవిధంగా రాయలసీమ జోన్ లో ఉన్నటువంటి 51 మంది ఎమ్మెల్యేలు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. దీంతో పాటు కూడా 30,000కు పైగా కూడా ఇటు కార్యకర్తలు, అభిమానులు కూడా పాల్గొనే దిశగా కూడా కూడా అడుగులు వేస్తున్నట్టు కూడా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా యంత్రాంగం కూడా చెప్తున్నట్టు. మరి ముఖ్యంగా దీనికి సంబంధించి ఏర్పాట్లు అయితే కూడా ఉన్నాయి. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పులివర్తి నాని కూడా దీన్ని దగ్గరకొని కూడా మొత్తం కూడా ఏర్పాట్లు అయితే కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికి సంబంధించి కూడా దాదాపు 70% మేరకు కూడా పనులు అయితే కూడా పూర్తయినటువంటి పరిస్థితి. ఈ రోజు సంబంధించి కూడా ఏదైతే సాయంత్రము 3 గంటల తర్వాత కూడా ఇటు సీఎం కాన్వాయ్ ట్రైలర్ కూడా నిర్ణయించి అక్కడ ఏదైనా లోటుపాట్లు ఉందా అనే కోణంలో కూడా ఇటు తిరుపతి జిల్లా ఎస్పీ కూడా పరిశీలించే దిశగా కూడా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి వచ్చేటువంటి నేపథ్యాలు. అంటే ప్రధానంగా ఇది మొదటగా అవిలాల ప్రాంతంలో కూడా ఇటు నిర్వహించాలని అనుకున్నప్పటికీ తర్వాత కూడా ట్రాఫిక్ ఇబ్బందులు కూడా కలగతాయి కాబట్టి ముఖ్యంగా అలాంటివి ఏది లేకుండా కూడా సిటీ అవుట్స్కట్స్ లో కూడా, అంటే ఎయిర్పోర్ట్ కు దగ్గరగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా, వాహన రాకపోకలు కూడా ఇబ్బంది లేకుండా కూడా ఈ ప్రాంతాన్ని ఎంచుకొని ఈ ప్రాంతంలో కూడా ఈ మీటింగ్ అయితే కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎస్, అంటే తిరుపతి సభ తర్వాత మిగిలిన 2 ప్రాంతాల్లో నిర్వహించనున్న సభలపై ఏమైనా వివరాలు ఉన్నాయా మీ దగ్గర? రైట్, దీనికి ఇప్పటికి వరకు మాత్రం ప్రస్తుతానికి కలియుగ వెంకటేశ్వరుడు అయినటువంటి ఆయన పాదాల చెంత వెలిసినటువంటి తిరుపతి ప్రాంతంలో మాత్రం మొదటగా ఈ కార్యక్రమాన్ని అయితే కూడా నిర్వహించేందుకు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి. మిగిలిన 2 కూడా సంబంధించి కూడా ఇప్పటి వరకు దానికి సంబంధించి షెడ్యూల్ అయితే కూడా విడుదల చేయనటువంటి పరిస్థితి అయితే కూడా ఉంది. ముఖ్యంగా సంబంధించి చూసుకుంటే ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు, అంటే పొదుపును కూడా వాడుతూ కూడా కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన పిలిపించారు. ఆ పిలుపుకి తగ్గట్టు కూడా ఈ కార్యక్రమాలను కూడా నిర్వహించాలని ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయించుకునింది. ఈ నేపథ్యంలో చూసుకుంటేనే గతంలోనే మహానాడును కూడా వర్చువల్ విధానంలో కూడా నిర్ణయించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఈ సభను కూడా ఎక్కడ హంగు ఆర్భాటాలకు పోకుండా ఏదైతే కూడా ప్రభుత్వం ఈ 2 ఏళ్లలో ఏదైతే కూడా సాధించిందో వాటికి సంబంధించినటువంటి వివరాలు తెలియజేస్తూ కూడా ఈ విజయోత్సవ సభను నిర్వహించే దిశగా కూడా అడుగులేస్తుందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవాలి. ఎస్, అంటే సెల్వం 2 ఏళ్ల పాలన విజయాల్లో మరి ఏ అంశాలను ప్రధానంగా ప్రస్తావించినట్లు చూస్తున్నారు? రైట్, దీంట్లో ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే కూడా జాబ్ క్యాలెండర్ కావచ్చు, అదేవిధంగా తల్లికి వందనం కావచ్చు, అదేవిధంగా సంబంధించి మెగా డిఎస్సికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా పెన్షన్ విధానం, ముఖ్యంగా 1వ తేదీ అయితే కూడా పెన్షన్ ప్రతి ఒక్కరికి, అంటే గత ప్రభుత్వం హయాంలో సంబంధించి 1,000 రూపాయలు పెంచడానికి సుమారు 5 ఏళ్ల కాలం పట్టింది. అదేవిధంగా సంబంధించి ఏకదాటిలో కూడా 1000 రూపాయల నుంచి కూడా 4,000 రూపాయలకి పెంచి కూడా ప్రతి నెల కూడా 1వ తేదీ అవుతేనే వారికి పెన్షన్ చేరే విధంగా పాటు దానికి వారు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం లాంటి కార్యక్రమాలను కూడా ఇటు వివరిస్తూ కూడా ఈ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని అయితే కూడా నిర్ణయించే దిశగా కూడా ఈ ప్రచారం చేసే దిశగా కూడా ఈ సభనైతే కూడా నిర్వహించబోతున్నారు మనకి తెలుస్తుంది. థ్యాంక్ యూ సెల్వం.